ఉమ్మడి పాలమూరు జిల్లాపై అధికార కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం మనకు తెలిసింది. సో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 13కు చేరింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరగడం, వారి చేరికను ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ వ్యతిరేకించడంతో వారి చేరిక నిలిచిపోయింది. వారిరువురు చేరి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో ఒక్కరు కూడా ఆ జిల్లాలో లేని పరిస్థితి నెలకొనేది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు వెలువడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కార్యక్రమాలను ప్రారంభించాయి. ముఖ్య నాయకులంతా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అధికార పార్టీ హామీల అమలుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు జనంలో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం, స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేవని తెలియడంతో రాజకీయం ఉరుకులు పరుగులు ఉమ్మడి జిల్లాలో కొంత తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అధికార పార్టీ ఎన్నికలు ఇప్పట్లో జరిగినా జరగకున్నా ప్రజల్లోకి మరింతగా వెళ్లాలన్న లక్ష్యంతో వ్యూహ రచనలు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కేంద్రంలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు హాజరవబోతున్నారు. 22న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరు కాబోతున్నారు. వీళ్ళు చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తూ పార్టీ స్థితిగతులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఇక్కడ పార్టీ బలంగా ఉంది అన్న సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలు విస్తృతంగా చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం కొంత స్తబ్దుగా ఉన్న భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఆయా జిల్లాల అధ్యక్షుల నియామకాలను కూడా చేసింది. నారాయణపేట జిల్లా మినహాయిస్తే మిగిలిన 4 జిల్లాల్లో పాతవారే అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా నిరాశ నిస్పృహలకు గురయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు, గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి.